రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం కదిరి నియోజకవర్గం నుంచి స్థానిక శాసనసభ్యులు అండుకుంట వెంకటప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వికలాంగులకి బైక్స్ అనేది ఈరోజు పంపిణీ కార్యక్రమం బంగ్లా కార్యక్రమం నుండి ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క దానికి రాబోయే రోజుల్లో కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా ఎన్ని గంటల వికలాంగులకి ముందుండి ఎన్నో కార్యక్రమాలు ముందు ఆదరణ పథకంలో కూడా పెట్టారు, బీసీలకు కానీ అందరికి కానీ. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్కీమ్ పెట్టి ముందుకు పోవాలని ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుసారం విభిన్న ప్రతిభావంతుల సంస్థ ద్వారా ఈ రోజున ప్రతి నియోజకవర్గంలో కూడా వారికి అవసరమైనటువంటి మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు అందజేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కదిరి నియోజకవర్గంలో కూడా ఒక 10 మందిని ఎంపిక చేసి వారికి ఈ రోజున అందజేసి వాళ్ళ జీవితంలో ఒక నమ్మకాన్ని, ఆదరణని, అవసరాన్ని గుర్తించి ముందుకు తీసిపెట్టే కార్యక్రమం చేస్తాం. మీరు ఒకసారి గడిచిన 40 సంవత్సరాలు గమనించిన అది పాత గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, విభజన జరిగిన తర్వాత ఏర్పడినటువంటి నవ్యాంధ్రప్రదేశ్లో కావచ్చు, దివ్యాంగులకు ఏదైనా మంచి చేసినారంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. మీరు చరిత్ర చూసినా ఇది అన్ని వాస్తవాలు. మొన్నటికి మొన్న బస్సుల్లో ఉచిత ప్రయాణం వాళ్ళకి అందజేసినప్పటికీ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సీట్లు కేటాయించినది కూడా ఈ ప్రభుత్వమే, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో. గతంలో విభిన్న ప్రతిభావంతులని ఆదరించి ఆదరణ పథకాన్ని వాళ్ళకి అందజేసింది కావచ్చు. ఈ రోజున దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పేరు మీద 10,000 రూపాయలు, 15,000 రూపాయలు దివ్యాంగులకు అందించేటువంటి కార్యక్రమం భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా, ఏ ప్రభుత్వంలో కూడా గతంలో కావచ్చు, వర్తమానంలో కావచ్చు చేసినటువంటి దాఖలాలు లేవు. ఇంత పెద్ద ఎత్తున దివ్యాంగులను ఆదరిస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏమంటే కేవలం ఎలక్షన్స్, ఓట్లు, నోట్లు కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఉండాలి. నిరాదరణకు గురయ్యేటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఆదరించాల. జీవితంలో నమ్మకాన్ని కోల్పోయేటువంటి వ్యక్తులకి నమ్మకాన్ని ఇవ్వాలనే ఆలోచనతో మనసున్నటువంటి ప్రభుత్వం ఇది, మంచి ప్రభుత్వం. అందుకనే దివ్యాంగులకు కూడా మళ్ళీ చెప్తున్నాం, వాళ్ళకు కూడా
మీకంటూ ఏదైనా పెద్ద ఎత్తున మంచి జరిగిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వాల్లోనే జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినప్పుడే జరిగినాయి. ఇప్పుడు కూడా ఇంకా రెట్టింపు మంచి చేస్తూనే ఉంది, భవిష్యత్తులో కూడా చేయబోతుందని చెప్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో మళ్ళీ పరిపాలన కోరుకుంటున్నాడు, కానీ ప్రజలు అందించేటువంటి పరిస్థితులు లేరు. ఒకసారి అవకాశం ఇచ్చినారు. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్లో చేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేసినాడు అంటూనే అప్పుడే ఒక నెగిటివ్ పాలిటిక్స్కి శ్రీకారం చుట్టినారు మొన్నటి నుంచి. అందులో భాగంగా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడతారు, డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి, మేము కూడా ప్రొటెస్ట్ చేస్తాము, విద్యాశాఖ మంత్రి దిగిపోవాలని చెప్పేసి. విద్యాశాఖ మంత్రి గారు అత్యున్నతమైనటువంటి విద్యా ప్రమాణాలతో విద్యను ఆచరించి విద్యాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించి పరిపాలన చేస్తున్నారు. డిఎస్సిలో అవకతవకలు పాల్పడినారని మీరు మాట్లాడుతున్నారే, గతంలో గ్రూప్ 1 ఎగ్జామ్లో మీరు చేసినటువంటి అవకతవకల నుంచి ఇంకా చేరుకోలేదు ఆ ఉద్యోగులు కానీ ఆ జరిగినటువంటి నియామకాలు కానీ ఇప్పటికి కూడా గాల్లో వేలాడుతున్నారు. కోర్టులు ఉత్తర్వులు చేసినాయి, వాళ్ళని పక్కన పెట్టండి లూప్ లైన్లో అని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చింది. మీరు మాట్లాడే అర్హత కనీసం ఉందా మీకని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. ఈ రోజున డిఎస్సి నియామకాలు అనేది అన్ని రకాలుగా స్క్రూటినీ చేసి ఎక్కడ ట్యాంపర్ ప్రూఫ్ సిస్టమ్ కానీ కరప్షన్కి చోటు లేకుండా అన్ని ప్రామాణికాలు పాటిస్తూ తీసుకున్నటువంటి జాగ్రత్తలతో నియామకాలు జరిగినాయి. మీ జీవితంలో 5 ఏళ్ల పరిపాలన మీకు అందిస్తే ఏ రోజైనా 16,750 మందికి ఒక చోట వాళ్ళ కుటుంబ సమేతంగా కూర్చోబెట్టంటే దాదాపు ఒక 50,000 మంది వాళ్ళ ప్రతి గుండెలో కానీ ప్రతి మనసులో కానీ ప్రతి మొహంలో కానీ సంతోషం వెళ్ళి విరిచేటువంటి వాతావరణంలో వాళ్ళకి నియామక పత్రాలు, ఒక జీవితం గురించి ఒక భద్రత కల్పించినటువంటి పరిస్థితులు మీరు ఎప్పుడైనా చేయగలిగినారా? ఈ రోజున మళ్ళీ అవసరాల కోసం, అవకాశాల కోసం, అధికారం కోసం మళ్ళీ అబద్ధాలు వల్లే వేస్తున్నారు. అంతేగాని మీరు మాట్లాడే ఏ ఒక్కటి కూడా మీరు ఆరోపణ చేస్తున్నటువంటి ఏ ఒక్కటి కూడా వాస్తవం కాదు, సత్యదూరం ఇది. ఇప్పటికైనా ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత అయినా మీరు నిర్మాణాత్మకంగా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు మీరు ఇంకా గుర్తించడం లేదు. ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, మళ్ళీ అవకాశం వస్తే దౌర్జన్యాలు చేస్తామనడం. మీరు అవకాశం వస్తే ఎవరైనా మంచి పరిపాలన అందిస్తూ ఉంటారు. గతంలో ఒకసారి అవకాశం ఇచ్చి మళ్ళీ దూరం పెట్టినారంటే ఏదో తప్పిదం జరిగింది ప్రజాస్వామ్యంలో, మా పరిపాలన నుంచి మేము మారాలనే ఆలోచనకు వస్తారు. కానీ మీరు దానికి రెట్టింపు దాంతో 2.0 పేరు మీద రప్పా ఆడిస్తామంటారు. మేము ఈసారి వస్తే మీ కథ చూస్తామంటారు. పాలకులు ఎప్పుడు ప్రజల మన్ననలను కోరుకోవాలా, ప్రజలను మంచి కోరుకోవాలా, సుపరిపాలన కోరుకోవాలా, రామరాజ్యాన్ని కోరుకోవాలా. అంతేగాని రప్పాలు కోరుకుంటాము, రప్పాలు అందిస్తాము, 2.0 వస్తే మీరు ఎక్కడ సప్త సముద్రాల అవతల ఉండే పట్టుకొని వచ్చి మీ కథ చూస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోవడానికి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఏదైతే అందం ఉందో మిమ్మల్ని ఊరికైతే వదిలిపెట్టదని చెప్పేసి చెప్తున్నాం. మీరు ఏవైతే ఆరోపణలు చేస్తారో ఈ రోజున ఆరోపణలు చేసే ముందు మీ సచ్చీలతను మీరు నిరూపించుకోండి. మీరు గతంలో చేసినటువంటి గ్రూప్ 1 నియామకాల్లో జరిగినటువంటి అవకతవకల్ని, జరిగినటువంటి అవినీతి గురించి మీ అంతకు మీరు విచారణ కోరి ఒక సిబిఐ ఎంక్వైరీ మొదట కోరండి. హైకోర్టులో మీరే పిటిషన్ వేసుకోండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే పరిటాల రవీంద్ర గారి హత్య జరిగి సిబిఐకి ఆర్డర్ చేస్తే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో రాజ్యాంగేతర శక్తికి ఉంటే సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేసి కొడుకుని ఇంట్లో సిబిఐ వాళ్ళని పిలిపించుకొని ఇంట్లో విచారణ చేయించుకుండే చరిత్ర మీది. ఇంటికి పిలిపించుకున్నారు సిబిఐ వాళ్ళని, మీరు పోలా సిబిఐ ఆఫీస్కి. ఈ రోజున 23 కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు మీరు. ఈ 23 కేసుల్లో త్వరితగతిన విచారణ జరిపి నన్ను నిర్దోషో దోషో ఏదో ఒకటి తేల్చమని కోర్టులు అడగలేకపోతున్నారు. ఈ రోజున మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు కోర్టు తప్పుపట్టినటువంటి వైనం, మీరు నియామకాలు గ్రూప్ 1లో చేసినటువంటి నియామకాలు తప్పుడు అని చెప్పేసి కోర్టు ప్రైమా ఫసి ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని లూప్ లైన్లో పెట్టమంటే మీరెందుకు సచివులు అయితే ఎందుకు అడగలేకపోతున్నారు సిబిఐ ఎంక్వైరీకి? తగుదనమ్మా అంటూ ఈరోజు మంచి పరిపాలన అందించేసి పారదర్శక పరిపాలన అందిస్తున్నటువంటి పారదర్శక పరిపాలనలో భాగంగా పారదర్శకంగా నియామకాలు జరిగినటువంటి డిఎస్సిని తప్పులు పట్టేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీకు ఇప్పటికే బుద్ధి చెప్పినారు. భవిష్యత్తులో మీరు ఇదే రకమైనటువంటి ధోరణి కొనసాగిస్తే ప్రజలు క్షమించరని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తాను.